ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశ రాజకీయ చిత్రపటంలో కానీ విపరీతంగా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. దానికి కారణం ఆయనతో పాటు ఆయన స్థాపించిన జనసేన పార్టీ దేశ చరిత్రలోనే ఎన్నడూ కనీ విని ఎరగని అసాధారణ రీతిలో పోటీ చేసిన 21 స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% విజయం సాధించడమే. గడిచిన 2019 ఎన్నికల్లో మొత్తం దాదాపు 137 స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా స్వయంగా తాను పోటీ చేసిన 2 స్థానాల నుంచి ఓటమి పాలవ్వడమే కాకుండా తన పార్టీ గెలుపొందిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ చెంతకు చేరిన సమయంలో కూడా మనోనిబ్బరం కోల్పోని పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగత జీవితం మీద, పెళ్లిళ్ల మీద, పిల్లల మీద ఎంత దారుణంగా విమర్శలు చేసినా కేవలం డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చాడని ఆరోపణలు చేస్తూ ప్యాకేజ్ స్టార్ అని ప్రత్యర్థి పార్టీలు ఎంత అరిచి గీపెట్టి గగ్గోలు పెట్టినా అవన్నీ ఏమాత్రం పట్టించుకొని ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. అలాంటి వ్యక్తి గురించి చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ పేరే ఒక ప్రభంజనం. అభిమానులకు ఆయన ఒక దైవం. ఆయన క్రేజ్ హిట్లు ఫ్లాప్లకి అతీతం. ఆయన వ్యక్తిత్వం ఒక సమున్నత శిఖరం. ఆయన ఏది చేసినా ఒక సంచలనం. ఆఖరికి ఏమి చెయ్యాలో అర్థం కాక ఒక సందర్భంలో మెడ రుద్దుకుంటూ ఉంటే అది కూడా ఒక మేనరిజంగా మారిపోయిన వైనం. ఆయన ఒక్కసారి కోపంగా చూస్తూ మెడ మీద చెయ్యి వేస్తే తొడని 90 సార్లు కొట్టిన అనుభూతికి లోనవుతారు అభిమానులు. పవన్ కళ్యాణ్ గారి గురించి అత్యంత ఆసక్తికరమైన, ఎవరికీ తెలియని అన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2వ తారీఖున బాపట్లలో జన్మించారు. వారి తల్లిదండ్రులు కొనిదెల వెంకట్రావు గారు, అంజనాదేవి గారు. వెంకట్రావు గారు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ప్రమోషన్స్ తో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్వైజర్ గా రిటైర్ అయ్యారు. కళ్యాణ్ గారికి 2 అన్నయ్యలు, చిరంజీవి గారు, నాగేంద్రబాబు గారు. 2 అక్కలు, విజయదుర్గ గారు, మాధవి గారు. ఇంట్లో ఆఖరి సంతానం పవన్ కళ్యాణ్ గారు. పవన్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా బాపట్లలోనే సాగింది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ కావడంతో నెల్లూరు వెళ్లిపోయారు. నెల్లూరు వెళ్లే నాటికి పవన్ కళ్యాణ్ 8వ తరగతిలో ఉన్నారు. చిన్నప్పుడు దూరదర్శన్లో పాత పాటలు, సినిమాలు ఎక్కువగా చూసేవారు. ఇంటర్మీడియట్ నెల్లూరులోని విఆర్ కాలేజ్లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ లో ఆయన ఫెయిల్ అయ్యారు. దానికి కారణం పుస్తకాల్లో చదివే వాటికి బయట ఉండే సమాజానికి ఆయనకి చాలా వ్యత్యాసం కనిపించేది. ఆ పాఠ్య పుస్తకాల వల్ల జీవితానికి ఏ ఉపయోగం లేదనిపించేది. అందుకే ఇంటర్మీడియట్ లో ఆసక్తి లేని ఆ పుస్తకాలు చదవలేక ఫెయిల్ అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ క్లాసెస్ కి వెళ్ళిపోతూ ఉండటం, తనకు మాత్రం చదువు మీద ఆసక్తి రాకపోతూ ఉండటంతో డిప్రెషన్ కి లోనయ్యి దిగులు పడిపోయి తనకు 17 సంవత్సరాల వయసులో వాళ్ళ ఇంట్లో ఉన్న పిస్టల్ తీసుకుని కాల్చుకుందాం అనుకున్నారు. ఆ సందర్భంలో వాళ్ళ అన్నయ్య నాగబాబు గారు వదిన సురేఖ గారితో మాట్లాడుతూ అనుకోకుండా ఇంకెంతసేపు, ఇంకో గంట సేపే కదా, తర్వాత నేను మీకు కనిపించను అన్నారు. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లి పిస్టల్ని చూస్తున్న ఆయన్ని వాళ్ళ అన్నయ్య నాగబాబు గారు, వదిన సురేఖ గారు, నువ్వు చదవకపోయినా పర్వాలేదు, ముందు నువ్వు బ్రతుకుండి చాలు అన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులందరి సహకారంతో ఆ పరిస్థితిని అధిగమించారు పవన్. మళ్లీ రెండోసారి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పంజా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చింది. వరుసగా తన సినిమాలన్నీ పరాజయం పాలవుతూ ఉండటం, ప్రతి ఒక్కరూ నీకు ఫ్లాప్స్ వస్తున్నాయి, 11 సంవత్సరాల నుంచి హిట్స్ లేవు అంటూ ఉండటం, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, వైవాహిక వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు కలగలిపి ఆత్మహత్య గురించి ఆలోచన వచ్చినప్పటికీ తనంతట తానే ఆ ఆలోచనని అధిగమించారు పవన్ కళ్యాణ్. వాళ్ళ చిన్ననయ్య నాగబాబు గారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉండటం చూసి మార్షల్ ఆర్ట్స్ అంటే ఆసక్తి కలిగి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు పవన్ కళ్యాణ్. కరాటేలో పవన్ కళ్యాణ్ బ్లాక్ బెల్ట్ సాధించడం విశేషం. ఇంటర్ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశారు. కానీ ఉద్యోగం చేయాలనే ఆలోచన మాత్రం ఉండేది కాదు. పుస్తకాలు విపరీతంగా చదువుతూ ఉండటం, ఆ పుస్తకాల్లో సమాజం గురించి ఉన్న తీరు చూసి సమాజం మీద విపరీతమైన కోపం, బాధ, అసహ్యం ఆయనలో పెరిగిపోయేది. చెగువెరా, కాల్మాక్స్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి అనేక మంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత చరిత్రలు చదివి స్ఫూర్తిని పొందేవారు పవన్ కళ్యాణ్. ఆ స్ఫూర్తి కథల్ని ఒకసారి చిరంజీవి గారితో చెప్పగా, నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? మనం ఏదైనా సాధించి చెప్పినప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది. నీ అంతట నువ్వు ఏదైనా సాధించి చూపించు, అప్పుడు ఇవన్నీ చెప్పు, నేను వింటాను అని చెప్పారు. దాంతోపాటు ఎప్పుడు ఏదో ఆలోచనలతో గడుపుతూ సమయం వృధా చేసుకుంటున్నావు. ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే వేరే ఏదైనా పని చేసుకో, కానీ సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు అని చెప్పారు. చిరంజీవి గారిని ఎంతగానో ఆరాధించే పవన్ కళ్యాణ్ గారిని వారి అన్నయ్య మాటలు ఆలోచింపజేశాయి. వెంటనే వాళ్ళ వదిన సురేఖ గారి దగ్గరికి వెళ్లి నాకు సినిమాల్లో నటించాలని ఉంది అని వాళ్ళ వదిన సురేఖ గారితో చెప్పడం, సురేఖ గారు చిరంజీవి గారికి చెప్పగా ఆయన సరే అని పవన్ కళ్యాణ్ గారిని పిలిచి నటించడానికి ముందు అందుకు సంబంధించిన మెలకువలు నేర్చుకో, నాకు తెలిసిన సత్యానంద్ అనే ఒక మంచి గురువు వైజాగ్ లో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్లి శిక్షణ తీసుకో అని చెప్పి పంపించారు. ఆయనతో బాగా క్లోజ్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయన నుంచి శిక్షణ పొందినందుకు గాను 1993లోనే 3 నెలలకు గాను ₹1,00,000 గురుదక్షిణగా ఇచ్చారు. ఆ తర్వాత సత్యానంద్ గారి చెల్లెలి వివాహానికి మరో ₹1,00,000 ఇచ్చారు. అయితే
అప్పటికి పవన్ కళ్యాణ్ గారు హీరో కాలేదు, ₹1 ఆదాయం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా తన గురువుని ఆర్థికంగా ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ తొలి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో అల్లు అరవింద్ గారి నిర్మాణంలో అక్టోబర్ 11, 1996 సంవత్సరంలో విడుదలైంది. హీరోయిన్ గా నటించిన సుప్రియ గారు మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు సుమంత్ గారి సోదరి కావడం విశేషం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు రియల్ గా చేసిన సాహసాలకి విన్యాసాలకి మంచి పేరు వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ లో తన ప్రావీణ్యాన్ని ఈ సినిమాతోనే ప్రదర్శించి సూపర్బ్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. సినిమా చూసిన అందరూ మెగాస్టార్ తమ్ముడంట, పవన్ కళ్యాణ్ అంట, కొత్తవాడైనా బాగానే చేస్తున్నాడు అనుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి గారి హిట్లర్ షూటింగ్ సమయంలో ముత్యాల సుబ్బయ్య గారితో తమ్ముడి కోసం ఏదైనా ఒక మంచి కథను సిద్ధం చేయండి అని చెప్పారు చిరంజీవి. హిట్లర్ సినిమా పూర్తయ్యే నాటికే కథను సిద్ధం చేశారు ముత్యాల సుబ్బయ్య. వెంటనే పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీత సినిమాని ప్రారంభించి పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే 1997 మే నెలలో వైజాగ్కి చెందిన నందిని గారితో వివాహమైంది పవన్ కళ్యాణ్ గారికి. అప్పటికి పవన్ కళ్యాణ్ గారి వయసు 28 సంవత్సరాలు, నందిని గారి వయసు 19 సంవత్సరాలు. ఆ తర్వాత గోకులంలో సీత సినిమా చిరంజీవి గారి పుట్టినరోజైన ఆగస్టు 22, 1997 సంవత్సరంలో విడుదలైంది. హీరోయిన్ రాశి గారితో నటించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ వెంటనే సుస్వాగతం సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమా మొదలయ్యే నాటికే పవన్ కళ్యాణ్ గారు నందిని గారు విడిపోవడం, నందిని గారు పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. జనవరి 1, 1998 రిలీజ్ అయిన సుస్వాగతం మంచి విజయాన్ని సాధించింది. కెరీర్ ని పట్టించుకోకుండా ప్రేమ అంటూ పిచ్చోలలాగా తిరిగే యువతని ఆలోచింపజేసిన సినిమా సుస్వాగతం. ఫాదర్ సెంటిమెంట్ కి సిసలైన నిర్వచనం ఈ సినిమా. 1998 జూలైలో వచ్చిన సినిమా తొలి ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమకి అచ్చమైన చిరునామాలా ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉండవు, ఐటెం సాంగ్స్ ఉండవు, డ్యూట్స్ ఉండవు, కానీ యువతంతా ప్రేమమత్తులో మునిగేలా చేసింది ఈ సినిమా. తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డును కూడా సాధించింది ఈ సినిమా. ప్రేమ కథల్లో ట్రెండ్ సెట్టింగ్ మూవీ ఇది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్తో ప్రతి కుర్రాడు తన తాను పోల్చుకున్నాడు. ఏమైందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి అని పాడుకుంటూ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్స్ గా తయారయ్యారు అప్పటి యువత. ఈ సినిమా దర్శకులు కరుణాకరన్ గారు చెన్నైలో ఒక పాన్ షాప్ దగ్గర ఒక సినిమా మ్యాగజైన్ కవర్ పేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసి ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారితోనే తీయాలి అని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా 21 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది, 2 సెంటర్స్ లో 200 రోజులు ఆడింది. ఈ సినిమా పాటల మొత్తంలో ఎక్కడా కూడా అమ్మాయి వాయిస్ వినిపించదు. పవన్ కళ్యాణ్ ని స్టార్ ని చేసి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచిన సినిమా ఇది. 1999 జూలై నెలలో విడుదలైన తమ్ముడి సినిమా కూడా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఈ సినిమాలోనే మొదటిసారి గాయకుడిగా కూడా మారారు పవన్ కళ్యాణ్. తాటి చెట్టు ఎక్కలేవు, తాటి కళ్ళు తెంపలేవు, ఈత చెట్టు ఎక్కలేవు, ఈత కళ్ళు తెంపలేవు అనే పాటను పాడారు. తొలి ప్రేమ సినిమా యూత్ లో పవన్ కి ఉన్న క్రేజ్ కి బీజం వేస్తే ఆ క్రేజ్ మహావృక్షం అయిపోయింది తమ్ముడు సినిమాతో. మెగాస్టార్ కి తమ్ముడు కాబట్టి తమ్ముడు అనే పేరు పెట్టారు అనుకున్నారు అప్పట్లో. ఈ సినిమాలో మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అద్దం వివరిస్తా అనే పాట పవన్ స్టైల్ కి ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అయిన హీరో నితిన్ గారు తర్వాత అదే పాటను రీమిక్స్ చేయడం విశేషం. 2000 సంవత్సరం ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన బద్రీ సినిమాలో ఆయన మేనరిజం, స్టైల్, యాటిట్యూడ్, డైలాగ్స్ కి ఫ్యాన్స్ కాస్త భక్తులుగా మారడం మొదలైంది. డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ గారి మొదటి సినిమా ఇది. ఈ సినిమా నుంచే పవన్ మెడపై చేయి వేసే మేనరిజం ని స్టార్ట్ చేశారు. వేరే హీరోలందరూ గుండెలు బాదుకుంటూ గొంతు చించుకుంటూ పేజీలు డైలాగులు చెప్తూ ఉంటే నువ్వు నోందవుతున్నాను బద్రీ బద్రీ నోద్ అవుతూ అని చెప్పిన ఒక చిన్న డైలాగ్ తో ఫ్యాన్స్ వెర్రెత్తిపోయారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే రేణు దేశాయ్ గారితో పవన్ కళ్యాణ్ గారికి అనుబంధం ఏర్పడటం, వారిద్దరూ కలిసి సహజీవనం చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. 2001 ఏప్రిల్లో వచ్చిన ఖుషీ సినిమాతో పవన్ కి వచ్చిన క్రేజ్ ఎంత అంటే ఇంక ఎన్ని సంవత్సరాలైనా తరిగిపోని క్రేజ్. ఆయన క్రేజ్ ని కొలవడానికి కొలమానం కూడా లేనంత అపరిమితమైన క్రేజ్. ఈ సినిమాలో కూడా ఆయన ఒక పాట పాడారు. ఆ పాటే బై బయ్యే బంగారు రవణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రవణమ్మ, నువ్వొచ్చే వారం 10 రోజులకి నిలువుటద్దాలే మెడలో రవణమ్మ. ఈ పాటలో ఆయన అభినయం ఫ్యాన్స్ కి పవన్ ఇచ్చిన అద్భుతమైన బహుమతి. ఈ సినిమాతో ఆరాధించే స్థాయి నుంచి పూజించే స్థాయికి చేరింది పవన్ ఫాలోయింగ్. కేవలం పవన్ కళ్యాణ్ అనే పేరు సృష్టించిన సంచలనం ఈ సినిమా. మీరు గుడుంబ సత్తుగారు కావచ్చు, తొక్కుడు సత్తుగారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్ అని పవన్ చెప్పిన డైలాగ్ కి ఫ్యాన్స్ పరవశించిపోయారు. 79 సెంటర్స్ లో 100 రోజులు ఆడిన ఈ సినిమా 8 సెంటర్స్ లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా తర్వాత పవన్ కున్న క్రేజ్ చూసి పెప్సీ తన బ్రాండ్ కి అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ గారిని నియమించింది. ఈ సినిమాతో చిరంజీవి గారి స్థాయినే అధిగమించే స్థాయికి చేరుకున్నారు పవర్ స్టార్. కర్నూలులో పవన్ కళ్యాణ్ నటించిన మొదటి 7 సినిమాలు 100 రోజులు ఆడటంతో
ఇంకా వేరే ఏ హీరోకి సాధ్యం కాని ఒక సంచలనమైన అద్భుతమైన రికార్డుని నెలకొల్పారు పవన్ కళ్యాణ్. ఖుషీ తర్వాత 2 సంవత్సరాల గ్యాప్ తో 2003 ఏప్రిల్లో స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమాకి సంబంధించి నష్టపోయిన బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి ఆ డబ్బుని తానే తిరిగిచ్చేశారు పవన్ కళ్యాణ్. అప్పుడే మొదటిసారి అందరికీ తెలిసింది మిగతా హీరోలకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న తేడా. 2004 ఏప్రిల్ 8న రేణు దేశాయ్ గారితో సహజీవనం ఫలితంగా అకీరానందన్ జన్మించాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలు అంతగా ఆడలేదు. కానీ ఆ సినిమాలకు వచ్చిన కలెక్షన్లు కూడా వేరే హీరోల హిట్ సినిమాల కలెక్షన్లు దాటేయడం విశేషం. 2008లో వచ్చిన జల్సా మంచి మ్యూజికల్ హిట్ గా నిలవగా 2008లో తన అన్నయ్య చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి యువరాజ్యం అధ్యక్షుడిగా రాష్ట్రమంతా పర్యటించారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లను గెలుచుకుంది. నందిని గారితో పవన్ కళ్యాణ్ గారికి ఆగస్టు 2008లో విడాకులు మంజూరు చేసింది కోర్టు. విడాకుల కోసం అప్పట్లో నందిని గారికి పవన్ కళ్యాణ్ 5 కోట్ల రూపాయలు చెల్లించారని వార్తలు వచ్చాయి. 2009లో తాను సహజీవనం చేస్తున్న రేణు దేశాయ్ గారిని వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. వివాహం జరిగేటప్పటికే వారికి 5 సంవత్సరాల బాబు అకీరా ఉన్నాడు. 2010 మార్చి 23న ఆద్య జన్మించింది. 2010లో వచ్చిన కొమరం పులి అట్టర్ ఫ్లాప్ అయింది. 2011లో వచ్చిన తీన్మార్ పంజా సినిమాలు కూడా సరిగ్గా ఆడలేదు. 2011లో చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే ఆ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు పవన్ కళ్యాణ్ గారు. ఖుషీ సినిమా తర్వాత విజయం కోసం 11 సంవత్సరాలు నిరీక్షించిన పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆకలిని పూర్తిగా తీర్చేసిన సినిమా 2012లో వచ్చిన గబ్బర్ సింగ్. పవన్ గారి క్రేజ్ ఏంటో, సరైన సినిమా పడితే ఆయన స్థాయి, బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించి ప్రేక్షకులు, అభిమానులు అందరూ క్యూ కేక అని అరిచేలా రికార్డుల సునామీ సృష్టించింది ఈ సినిమా. ఉత్తమ నటుడిగా ఈ సినిమాకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా అందుకున్నారు పవన్ కళ్యాణ్. 2012లోనే విడుదలైన మరో సినిమా గంగతో రాంబాబు యావరేజ్ గా నిలిచింది. 2012లో తాను ఎంతో ఇష్టపడి ప్రేమించి సహజీవనం చేసిన రేణు దేశాయ్ గారితో విడిపోయారు పవన్ కళ్యాణ్. రేణు దేశాయ్ గారు డైవర్స్ వద్దు అన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు విడిపోదామని నిర్ణయించుకోవడం వల్ల వారు విడిపోవాల్సి వచ్చింది. రేణు దేశాయ్ గారిని వదినా అని పిలిచే పవన్ ఫ్యాన్స్ కూడా ఈ నిర్ణయం నచ్చలేదు. రేణు దేశాయ్ గారితో విడాకుల తర్వాత వెంటనే తీన్మార్ సినిమాలో తనతో కలిసి నటించిన అన్నా లిజ్నివేని వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. వారికి కూతురు పొలేనా అంజనా పవనోవా మార్చి 25, 2013 సంవత్సరంలో జన్మించింది. వారి తల్లి అంజనాదేవి గారి పేరు కలిసేలా పొలేనా అంజనా పవనోవా అని నామకరణం చేశారు వారి కూతురికి. 2013 సెప్టెంబర్ 30న లెజ్నవాని వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. రేణు దేశాయ్ గారితో వివాహానికి ముందే అకీరా, అన్నా లెజ్నవా గారితో వివాహానికి ముందే పొలేనా జన్మించారు ఆయనకి. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి పవన్ పవర్ మరోసారి చూపించింది. ముందుగా ఇలియానా హీరోయిన్ గా అనుకున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా, ప్రణీత మరో హీరోయిన్ గా ఫైనలైజ్ అయ్యారు. అందరూ క్రేజీ కాంబినేషన్స్, మాస్ మూవీస్ తో హిట్ కొడుతుంటే ఒక మామూలు సినిమాతో మెస్మరైజ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైంది. తను డాన్స్ చేయక్కర్లేదు, నడిస్తే చాలు. ఫైట్స్ చేయక్కర్లేదు, మెడ మీద చెయ్యి వేస్తే చాలు. డైలాగ్స్ చెప్పక్కర్లేదు, కళ్ళజోడు తీస్తూ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. మార్చి 14, 2014న జనసేన పార్టీని ప్రారంభించారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు మద్దతిచ్చి ఆ కూటమి విజయం సాధించేలా ప్రధాన పాత్ర పోషించారు పవన్. పవన్ కళ్యాణ్ గారి గురించి సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లో ప్రజలకు మంచి చేయాలని ఉన్న ఆవేశం, తపన, తెలుగువారి స్ఫూర్తి, నిబద్ధత చూసి ముచ్చటేస్తుందని వ్యాఖ్యానించడం విశేషం. 2015లో వెంకటేష్ గారితో కలిసి నటించిన గోపాల గోపాల అబవ్ గా నిలవగా ఆ తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు పరాజయం పాలయ్యాయి. 2017 అక్టోబర్ 10న లెజ్నోవాతో తన రెండో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించాడు. మెగాస్టార్ పేరు శివశంకర్ వరప్రసాద్ లో శంకర్ ని తన రెండో కుమారుడికి ఉండేలా పెట్టారు పవన్ కళ్యాణ్. 2018లో భారీ అంచనాలతో రాజకీయ రంగ ప్రవేశానికి ముందు తన చిరకాల మిత్రుడు త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆ సినిమాతో నష్టపోయిన బయ్యర్లకు కూడా డబ్బుని తిరిగిచ్చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక హీరో మాత్రమే కాదు, తను మల్టీ టాలెంటెడ్. ఒక డైరెక్టర్, సింగర్, ఫైట్ మాస్టర్, డాన్స్ కంపోజ్ చేసే కొరియోగ్రాఫర్, ఇన్ని వేరియేషన్స్ చేయగలిగే ఏకైక హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సింగర్ గా పాడిన పాటలు, ఇతర డిపార్ట్మెంట్స్ లో చేసిన వర్క్స్ అన్ని ఈ స్లైడ్స్ లో మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్ లో 8 బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యారు. గజనీ సినిమా ముందు పవన్ కళ్యాణ్ గారికే వచ్చింది. కానీ గుండుతో అలా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అని ఆ సినిమాకి నో చెప్పారు. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, అతడు, గోలీమార్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిరపకాయ్, ఇవన్నీ సినిమాలు కూడా ముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినవే. అయితే వివిధ కారణాలతో ఆయన ఆ సినిమాలు చేయకపోవడం, ఆ తర్వాత అవి బ్లాక్ బస్టర్స్ అవ్వడం జరిగింది. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో అతిథి పాత్రలో తలుక్కును మెరిసి మెగా అభిమానులు ఉర్రూతలోగించారు పవన్ కళ్యాణ్.
రాజకీయ జీవితంలో ఆయన వివిధ సందర్భాల్లో తన ఆలోచనల్ని ఈ విధంగా పంచుకున్నారు. నా లక్ష్యం పవర్ కాదు, ప్రశ్నించడం. నేను వెంటనే మార్పు రావాలని కూడా కోరుకోవడం లేదు. ఒక 25 సంవత్సరాల సుదీర్ఘ కాలం నా రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించడానికి అన్నీ వదులుకొని వచ్చాను. ఎవడో ఒకడు బలంగా ప్రయత్నించకపోతే మార్పు రాదు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ద మెజారిటీ. ఒక్కడి మొండు ధైర్యమే ఏదైనా సాధించగలుగుతుంది. చాలా మందికి వేల కోట్లు చూస్తే దోచేయాలని ఒక ఆశ వచ్చేస్తుంది. కానీ నాకు మాత్రం కొన్ని వేల పుస్తకాలు చూస్తే దోచేయాలనిపిస్తుంది. రౌడీజం చేసేవాళ్ళు, గోండాయిజం చేసేవాళ్ళు, బెదిరించే వాళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు, స్కామ్లు చేసేవాళ్ళు విలువల గురించి చెప్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఇన్ని తప్పులు చేసే రాజకీయ నాయకులే అంత ధైర్యంగా ఉంటే ఏ తప్పు చేయని మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి, ఎంత నిర్భీతిగా ఉండాలి, ఎంత నిర్భయంగా ఉండాలి. మనం సాధించకపోతే ఇంకెవరు సాధిస్తారు? జనసేన సాధించకపోతే ఇంకే పార్టీ సాధిస్తుంది మార్పు అని చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు అని మాట్లాడుతున్నారు. మీలాగా ఒకే పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగితే ఓకేనా? రాజకీయాల్లో మనం మాట్లాడాల్సింది ప్రజా సమస్యల గురించి, వ్యక్తిగత విషయాల గురించి కాదు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఉద్దానంలో కిడ్నీ సమస్య వచ్చిందా? ప్రత్యేక హోదా రాకుండా పోయిందా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగిందా? రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు పెరిగాయా? పవన్ కళ్యాణ్ ఏమైనా స్కాములు చేసి దోచుకు తిన్నాడా? నేను ఎప్పుడు మనుషుల ఔన్నత్యాన్నే చూస్తాను తప్ప వాళ్ళలో లోపాలని కాదు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళను. కానీ మీరు మాట్లాడుతాను అంటే మీకన్నా దారుణంగా మాట్లాడే ధైర్యం నాకుంది. భారతదేశంలో ఉండే యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లడం కాదు, విదేశాల నుంచి భారతదేశానికి ఉద్యోగం కోసం రావడానికి ఇతర దేశాల యువత వెంపర్లాడాలి. కొండ ఒకడికి తలంచి ఎరగదు, శిఖరం ఒకడికి సలాం చేయదు, కెరటం అలసిపోయి ఒకడి కోసం ఆగదు, తుఫాను ఎవడి కోసం ఎదురు చూడదు అని చెప్తూ యువతలో ఉత్తేజాన్ని నింపుతూ తన పోరాట స్ఫూర్తిని ఆపకుండా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో జనసేన 140 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రాజోల్లో ఒక్కచోట మాత్రమే గెలిచింది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే భీమవరంలో 8,357, గాజువాకలో 16,753 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కారణం తెలియకుండా అందరూ కిడ్నీ వ్యాధి బారిన పడుతూ ఉండడం, అదే సమస్యతో 4,500 మంది చనిపోవడం జరిగింది. దీనికి నిరసనగా పవన్ కళ్యాణ్ గారు వెళ్లి నిరాహార దీక్ష చేయడం కారణంగా అక్కడ ప్రభుత్వమే డయాలసిస్ సెంటర్స్ ని పెట్టి వ్యాధి ప్రబలకుండా వివిధ రకాల చర్యల ద్వారా సమస్యను పరిష్కరించడం జరిగింది. అనంతపురం జిల్లాలో కరువు కారణంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు బాసటగా వేల మందితో ర్యాలీని నిర్వహించారు పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసించారు. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రాజకీయాల్లో నాయకులకి బాధ్యత అనేది ఉండాలని, సరిగ్గా పనిచేయకపోతే తిరిగి అధికారం నుంచి తప్పించే విధానం రావాలని కోరుతూ లక్షల మందితో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ని వెలుగులోకి తెచ్చారు. రేప్కి గురై హత్య గావింపబడిన 15 సంవత్సరాల సుగాల ప్రీతికి న్యాయం జరగాలని కోరుతూ కర్నూలు వెళ్లి దీక్ష చేపట్టారు. అమరావతిలో భూములిచ్చిన రైతులకు మద్దతుగా అనేక సార్లు దీక్షలు చేపట్టారు. ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ప్రశ్నించి గొంతెత్తారు. ఏ అధికారం లేకుండా కేవలం ఒక్క అసెంబ్లీ సీట్ ని గెలిపిస్తేనే ఇంత చేస్తే అధికారం వస్తే ఆయన ఎంత చేయాలని అనుకుంటున్నారో మనం ఆలోచించవచ్చు. 2020 జనవరి 16వ తారీఖున బీజేపీతో పొత్తు గురించి ప్రకటించిన ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాక చేసిన సినిమా వకీల్ సాబ్ 2021 ఏప్రిల్ 9వ తారీఖున రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కరోనా వచ్చిన తర్వాత విడుదలైన సినిమాల్లో భారతదేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచి ఆయన ఇమేజ్ ని కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఆ సినిమా వేడుకలో ఆయన రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లో నటించడంపై స్పందిస్తూ వేరే పార్టీల నాయకులందరూ సిమెంట్ ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపారాలు చేసుకోవచ్చు గానీ నేను న్యాయంగా ఉంటూ సినిమాలు చేయకూడదా? అందరిలాగా అవినీతి చేయడం నాకు ఇష్టం లేదు గనకే నేను సినిమాలు చేస్తున్నానని ప్రకటించారు. 2022 ఫిబ్రవరి 25న వచ్చిన భీమ్లా నాయక్ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచి ఆయన స్టామినాని మరోసారి బాక్సాఫీస్ కి చూపించింది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతర పార్టీల నాయకులు మాట్లాడుతూ ఆయన ప్యాకేజ్ స్టార్ అని, డబ్బులు తీసుకుని ఏదో పార్టీకి మద్దతుగా మాట్లాడి ప్రచారం చేసి మళ్లీ వెళ్లిపోయి సినిమాలు చేసుకుంటాడని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనివి రెండే రెండు, ఒకటి పవన్ కళ్యాణ్, 2 పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇప్పటి వరకు రాజకీయాల్లో నాయకులు మోసం చేసిన ప్రజల్ని మనం చూసాం. కానీ సినీ రంగంలో నెంబర్ 1 స్థానాన్ని, అపరిమితమైన డబ్బుని, క్రేజ్ ని వదులుకొని ప్రజలకి ఏదో చేద్దామని వచ్చి ప్రజల చేతిలో మోసపోయిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి హీరోయిన్ ని మేడం అని పిలుస్తారు. చాలా తక్కువ మాట్లాడతారు. ప్రొఫెషన్ గురించి తప్ప ఇంక ఏ విషయం గురించి మాట్లాడరు. ఎవరైనా కొంచెం పొగిడితే ఉప్పొంగిపోతాం. కానీ ఆయన మాత్రం ఎవరైనా పొగుడుతుంటే చాలా ఇబ్బందిగా సిగ్గుపడుతూ, చిన్నపిల్లాడిలా నవ్వుతూ, ఏదో ఆలోచిస్తూ, నన్ను కాదన్నట్టు వినయంగా చూస్తూ ఉంటారు. ఒక సినిమా షూటింగ్ లో ఒక లైట్ బాయ్ ఏదైతే తింటాడో ఆయన షూటింగ్ లో ఉన్నప్పుడు ఆయన కూడా అదే తింటారు.
ఎంతో మందిని ఎన్నో విధాలుగా ఆదుకున్న దాని గురించి ఎప్పుడు ఎక్కడా ప్రస్తావించిన హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిలో ఏముందని చూస్తే ఆయన గొప్ప డాన్సర్ కాదు, గొప్ప యాక్టర్ కాదు, గొప్పగా డైలాగులు చెప్పే నటుడు కాదు, ఎక్కువ సినిమాలు చేసిన నటుడు అంతకన్నా కాదు, ఎక్కువ హిట్లు ఉన్న హీరో కాదు, ఎప్పుడూ అభిమానుల్ని మనుషుల్ని తరచుగా కలుస్తూ ఉండే వ్యక్తి కాదు. ఆయన మొత్తం తన 25 సంవత్సరాల కెరీర్లో నటించింది కేవలం 27 సినిమాలు. అందులో 2 అతిథి పాత్రలు తీసేస్తే 25 సినిమాలు. వాటిలో 10 హిట్లు, 9 ఫ్లాప్లు, 6 యావరేజ్ సినిమాలు ఉన్నాయి. కానీ ఆయనకున్న ఇమేజ్ ఆకాశాన్ని తాకుతున్న శిఖరం అంత ఉంటుంది. దానికి కారణం ఒక్కటే, ఆయన వ్యక్తిత్వం. ఆయన ఫ్యాన్స్ అనే మాట పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే వదల్లేం చచ్చేదాకా. వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య, శివుడికి భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్కి మాత్రం ప్రతి ఊళ్ళో వేల మంది భక్తులున్నారని చెప్పొచ్చు. త్వరలోనే క్రిష్ గారి దర్శకత్వంలో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాతో మన ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంలోనే కాకుండా కేంద్రంలో బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సాధించిన ఫలితాలతో ఎంతో ఊతమిచ్చేలా చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు గారి తర్వాత వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు అత్యంత కీలకమైన హోంమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారని విపరీతంగా ప్రచారంలో ఉంది. అయితే ఇంకా అధికారికంగా ఎవరికీ మంత్రిత్వ శాఖలు ప్రకటించలేదు. కానీ అందరి అంచనాలకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రి పదవి లభిస్తే గనక ఒక కానిస్టేబుల్ కొడుకు తన తండ్రి పనిచేసిన ఆ శాఖ మొత్తానికి అధిపతిగా హోంమంత్రి కావడం అనేది ఒక గొప్ప చరిత్రగా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 288 స్థానాల్లో పోటీ చేసి కేవలం 18 స్థానాలు మాత్రమే సాధిస్తే 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి అంతకంటే ఎక్కువగా మొత్తం 21 స్థానాల్లో కూడా తనతో పాటు తన పార్టీ వారు కూడా అఖండ విజయం సాధించేలా చేసి చెప్పిన మాట ప్రకారం వైసీపీ ప్రభుత్వాన్ని అధఃపాతాళానికి తొక్కేసిన పవన్ కళ్యాణ్ గారిని చూసి చిరంజీవి గారు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఉప్పొంగిపోవడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి సినీ రంగానికే చెందిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారిలాగా చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్.